బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన స్థాయి వరకు వెళ్ళినటువంటి మీరు ఎందుకు హఠాత్తుగా పార్టీ మారడం జరిగింది? రెండోది, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో మీరు ఒకరు. భూమిరెడ్డి గారే లీడర్షిప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక కుతంత్రంగా నన్ను దూరం చేయగలిగిన వాళ్ళలో హరీష్ రావు మొట్టమొదటివాడు. మీరు చెప్తున్నారు ఇప్పుడు ఏది దుబ్బాక తీసుకుపోయి దుద్దాడని గజ్వేల్ నియోజకవర్గం మీరు ఫైట్ చేయలేకపోయారా? మేము అప్పుడు ఫైట్ కాదు, మాకు అసలు తెలియనివ్వలేదు కూడా. పార్టీకి బైలామా అని ఉంటుంది, ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు బీఆర్ఎస్. అది పాటించకపోయేప్పటికీ ఈ రోజు గతి వచ్చింది పార్టీకి. వాస్తవం కూడా ఆయన యొక్క ఫామ్ హౌస్లో కానీ ఇంట్లో కానీ వాళ్ళ రక్త సంబంధికులకు సంబంధించినటువంటి ఒక కోటరీ ఉంది. ఆ కోటరీలో చేసిందే రాజ్యాంగం, ఆ కోటరీలో చేసిందే చట్టం, ఆ కోటరీలో చేసిందే ప్రభుత్వం. నేరుగా కేసీఆర్తో మాట్లాడేటువంటి సత్తా ఉద్యమ సమయంలో జరిగింది. అప్పుడు ఊహించినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు కనిపించాయి? బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడే ఇక మనకి టీఆర్ఎస్ పార్టీకి గౌరవం పోయింది కాబట్టి ఈ కేసీఆర్ నాయకత్వంలో ఉండడం నాకు ఇష్టం లేదన్నట్టు మాట చెప్పిన. ఒక రకంగా చూస్తే ఇది రెడ్డి పరిపాలన అనిపిస్తుంది. ప్రజలలో మనసులో చూసుకోపోయినటువంటి వాడు ప్రజలలో గౌరవం పొంది నాయకులైన తప్పితే కులతత్వం మీద నాయకులైనటువంటి వాళ్ళు లేదు. ఆ 420 నిజంగా బీఆర్ఎస్ లెక్క వర్తిస్తుంది. రెండోది, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండబోతున్నారు. ఉన్నది మంచి ప్రశ్న అడిగారు నన్ను. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎందుకు చేరినావు అన్నటువంటి మాట్లాడితే ఇంకా మంచిగా ఉండేది దానికంటే. నమస్తే, వై న్యూస్కు స్వాగతం, శుభస్వాగతం. రాజకీయ చైతన్యంలో కొందరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు, కొందరు ఎక్కడ రాజకీయం ప్రారంభించారు అక్కడి వరకే పరిమితమవుతారు. ఒక ఉన్నత స్థితి నుండి ఒక పార్టీ మారడం అనేది రెండు విధాలుగా మనం ఊహించుకోవచ్చు. ఒకటి స్వార్థం, రెండు ఆత్మగౌరవం దెబ్బతింటే. ఈరోజు కాంగ్రెస్ నాయకుడు మడుపు భూమిరెడ్డి గారు వచ్చారు. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నీ మనకు వివరించడానికి వచ్చారు. సార్, మా వై న్యూస్ ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. నమస్కారం సార్. ఆత్మగౌరవ నినాదంతోనే తెలంగాణ వచ్చింది. అవును. బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలకమైన స్థాయి వరకు వెళ్ళినటువంటి మీరు ఎందుకు హఠాత్తుగా పార్టీ మారడం జరిగింది? రెండోది, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుల్లో మీరు ఒకరు. కారణం ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రజలలో ఒక నినాదం తీసుకురావాలని చెప్పి నేను ప్రజాప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క పదవులలో నేను గ్రహించింది ఏంటంటే, ప్రజలకు మన ప్రాంతంలో నిజమైనటువంటి సౌలభ్యం కలగాలంటే ప్రాంతీయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఆవశ్యకం అనేదాన్ని నా మనసులో గ్రహించాను. 1969 ఉద్యమంలో నాకు ఓటు హక్కు లేకపోయినా ఆనాడు టీపీఎస్ యొక్క జెండా బట్టి మదన్ మోహన్ గారు కానీ చెన్నారెడ్డి గారు కానీ ఆ పార్టీని స్థాపించినప్పుడు కూడా నా బాల్యంలో కూడా నేను ఆ చరిత్రను కొంత తెలుసుకున్నా కాబట్టే నాకు ఒక ప్రజాప్రాతినిధ్య పదవి వచ్చిన తర్వాత నేను కొద్దిగా ఆలోచించుకుంటే వాస్తవమే తెలంగాణ మా ప్రాంతంలో రావాల్సిందే అనేటువంటి ఒక ఆలోచన నాకు రావడం జరిగింది. ఆ సందర్భంలోనే కేసీఆర్ గారు పక్క నియోజకవర్గం అయినటువంటి సిద్దిపేటలో ఆయన శాసనసభ్యుడిగా ఉండి, నేను ఒక బ్యాంకు పాలకవర్గ సభ్యునిగా ఉండి, అక్కడ ఒక బ్యాంకు సమావేశాలలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు బాహాటంగా నేను చెప్పడం జరిగింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, రైతులు ఆర్థికంగా మనగలగాలంటే నీటిపారుదల ఏర్పడాలి. నీటిపారుదల ఏర్పడాలంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల మనం సాధించుకోలేము, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నేను వక్కి నొక్కా నుంచి చెప్పడం జరిగింది. జిల్లా సమావేశంలో కూడా, అంటే సహకార బ్యాంకు సలహా సమావేశంలో కూడా ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి దానికి ప్రజాప్రతినిధుల చేత, సహకార రంగం యొక్క ప్రజాప్రతినిధుల చేత నేను దాన్ని ఆమోదించజేయడం కూడా జరిగింది. అంటే అప్పుడు శాసనసభ సభ్యుడిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఎంతవరకు మీ మాటను ఆయన లెక్క చేశాడు, కార్యాచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు? దాన్ని కొంచెం ఆయన ఆలోచించి ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారితో కూడా నీటిపారుదల మీద కొంత ఆశించి ప్రతిపాదించి దానికి భంగం కలగడం వల్ల తద్వారా ఆయనకు ఒక విధంగా ఈ విషయాన్ని బయటపెట్టినందుకు, అంటే తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగం అభివృద్ధి చేయాలని కేసీఆర్కి ఎప్పుడైతే ఆలోచన వచ్చి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోయిండో, చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారికి ప్రాధాన్యత తగ్గించడం జరిగింది. దాన్ని తట్టుకోలేకనే ఉద్యమం తీయాలనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ గారికి రావడం జరిగింది. దాంతోనే
నాటువంటి వాళ్ళు చాలామంది, ఒక 1000 మందిని కూడా మేము ఆయనకు సపోర్ట్గా ఉండడం జరిగింది. అప్పుడు ఉద్యమ సమయంలో అవును, ఉద్యమ సమయం ఒక అవినాభావ సంబంధం ఏర్పడి ప్రత్యేకంగా నేరుగా కేసీఆర్తో మాట్లాడేటువంటి సత్తా ఉద్యమ సమయంలో జరిగింది. అప్పుడు ఊహించినట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు కనిపించాయి? అప్పుడు ఊహించినట్టుగా ఉద్యమ ఒడిదుడుకులు జరుగుతూ ఉంటే పోతూ ఉంటే చాలా వరకు కూడా ఆయన యొక్క పట్టుదల ఎంతవరకు దాకా పనిచేసిందంటే అందరిని కలుపుకొని పోవడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా అందరిని కూడా ఆప్యాయతగా, ఎవ్వరు పని చేసినా కూడా పనికి వ్యతిరేకం చేసినా వాళ్ళని ప్రోత్సహించుకొని కూడా తోడుదోలకపోవడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాంట్లో కొంత వెసులుబాటు ఉన్నట్టుగా, దానికి పూర్తి వ్యతిరేకత ఉన్నట్టుగా నేను గమనించడం జరిగింది. ఏమి అయి ఉండవచ్చు? ఒక ఉద్యమం అయిపోయిన తర్వాత ఎవరికైతే ప్రజాప్రాతినిధ్య పదవులు ఇవ్వడంలో పార్టీ నాయకత్వం దాని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నాయకత్వంలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కానీ, బాగా ప్రజలలో పలుకుబడి ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఒక పద్ధతి ప్రకారం తగ్గించుకుంటూ, ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళను మళ్ళీ తనకు అత్యధికంగా విధేయులైనటువంటి వాళ్ళనే గుర్తించుకుంటూ వాళ్ళను ప్రజాప్రాతినిధ్య పదవుల్లో తోలడం జరిగింది. ఒకటి రెడ్డి గారు, ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారుతున్నారు అంటే అక్కడ వాళ్ళకి ఏదో అవకాశం ఉంటుంది. ఎంపీలు ఎమ్మెల్యేలు కాబట్టి మంత్రి పదవులో లేకుంటే ఇతరత్ర. అందరి తెలంగాణలో భూమిరెడ్డి గారంటే కేసీఆర్కు చాలా సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి అనేది. మీరు ఒక ఆయన ఆత్మకు అంతరాత్మలాగా ఒకరినొకరు ఉన్నటువంటి మీరు ప్రజలలో ఇప్పుడు కనిపించేది ఏంటంటే మీరు పార్టీ మారినరు, ఏదో స్వార్థం కోసం మారినరు అన్న ఒక అపోహ ఉంది. ఏమిటి కారణం? ఎందుకు మీరు ఆ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి కారణం, ప్రధానమైన కారణం? బహుశా ఇప్పుడు ఉన్నటువంటి నా మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, వాళ్ళతో సంబంధాలు ఉన్నటువంటి ప్రజలు కూడా నేను ఏదో విధమైనటువంటి పదవిని ఆశించి భంగపడి పార్టీ మారినట్టుగా ప్రజలు కూడా గ్రహించడం లేదు. నేను ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, ఆత్మగౌరవాన్ని కోల్పోయి, ఆ ఆత్మక్షోభతోనే నేను పార్టీని వీడడం జరిగిందనేటువంటి విషయం నేను ఈరోజు స్పష్టంగా తెలియజేసుకున్నా. ఈ విషయాన్ని కూడా నా శ్రేయోభిలాషులందరికీ కూడా ఆ విషయం తెలుసు. కారణం మీ ఆత్మగౌరవం ఎక్కడ భంగం కలిగింది? ఒక ప్రభుత్వం నడుపుతుంటే మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఒక స్వతంత్ర భావం లేకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క సన్నిహితులు, అంటే ఇంకా సన్నిహితులు కూడా కాదు, నిజంగా చెప్పాలంటే వారి యొక్క రక్త సంబంధీకులకు, బంధువులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మిగతా వాళ్ళను ఒక సవితి తల్లి ప్రేమగా చూడడం వల్ల కొంచెం మనసు బాధ కలిగింది. ఇందులో చాలామంది, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, నేను ఒక్కరిని కూడా కాదు. అటువంటిది మనం ప్రభుత్వం నడుస్తున్నటువంటి క్రమంలో ప్రజల యొక్క అభిమానం ఇంకా కేసీఆర్ గారి మీద ఇది గుర్తించకుండా, ఈ అసలు వ్యవహారాన్ని గుర్తించకుండా ఉన్నంత వరకు మేము దాన్ని మనసును చంపుకొని కూడా ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మెదలడం జరిగింది. కానీ చాలా రోజుల వరకు కూడా అది పోగొట్టుకోలేకపోయినాం. మొన్న 2014 ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాకు సరి అయినటువంటి పదవుల గురించి ఆశించడం అనేది ఇక తగ్గిపోయినా కూడా కనీస గౌరవం కూడా పార్టీలో కూడా గుర్తింపు లేకుండా జరగడం వల్లనే మాకు కొంచెం మనసు విరిగింది. ఆయన యొక్క పరిపాలన విధానం కూడా వాస్తవంగా నచ్చలేదు. పరిపాలన విధానంలో కూడా చెప్పే మాటలకు ప్రజలకు ఒనగూర్చేటువంటి యొక్క విధానానికి కూడా భేదం జరిగింది. మేము ఆ ప్రభుత్వంలో ఉండి వాటిని విమర్శించడం ధర్మం కాదని చెప్పి కొంత ఓపిక పట్టి ఉండడం జరిగింది. రెండోది, తెలంగాణ వచ్చిన తర్వాత చాలా రోజులకు కదా మీకు పదవి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు వచ్చాం. 5 సంవత్సరాలు. ఒక రకంగా వేరే భావన ఉన్నా కూడా మీకు అత్యంత సన్నిహితులు కేసీఆర్ కాబట్టి ఎప్పుడో రావాల్సిందే. అసలు వెంటనే ఇవ్వాల్సిన పదవిని మీరు అంగీకరించలేకపోయారా, లేకుంటే తీసుకోలేకపోయారా? నేను పదవిని గురించి ఒకసారి నాకు దుమ్మాట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా కావాల్సినటువంటి దాన్ని అప్పుడు నన్ను తప్పించినప్పుడు కూడా నేను మనసు నొచ్చుకున్నా కూడా ఆత్మను చంపుకొని కూడా ఎందుకు చేసినంటే, పరిపాలన అనేది, పార్టీ అనేది నడపడం కేసీఆర్ గారి బాధ్యత కాబట్టి ఆ బాధ్యతలో కొన్ని నష్టమైన కష్టమైన ఆయన
సర్దుబాటు చేసేటువంటి విధానానికి సర్దుకపోవాలన్నటువంటి బాధతోనే నేను 2004లో రామలింగారెడ్డి గారికి బీఫామ్ ఇచ్చినా కూడా నాకు ఇవ్వాల్సినటువంటి బీఫామ్ రామలింగారెడ్డికి ఇచ్చినా కూడా నేను ఓపికతో ప్రశాంతంగా ఇంటి వద్ద ఉండడం జరిగింది. రెండోది రెడ్డి గారు, మీరు అత్యంత సీనియర్ కేసీఆర్ గారికి, అనుంగు హరీష్ రావుకు, కేటీఆర్ గారికి వీరికి కొంచెం సాన్నిహిత్యం ఉంది, మీకు స్వతంత్రంగా ఏదైనా చెప్పగలిగేటువంటి స్థితిలో మీరు ఉన్నారు. మీరు అడిగేటువంటి ప్రశ్న నేను తర్వాత చెప్తా కానీ ఇంకా ముందే నేను దాని గురించి చెప్పిన 2009లో ఎప్పుడైతే ఓటమి చెంది ఢిల్లీలో ప్రజాప్రతినిధి మన పార్టీ ప్రతినిధి సమావేశం అయినప్పుడే నేను అక్కడ చెప్పడం జరిగింది. మనం కొన్ని చెప్పిన విధానాలకు ప్రభుత్వ పరంగా చేసేటువంటి విధానాలు పొంతలేకపోవడం వల్లే ప్రజలు మన మీద విశ్వాసం కోల్పోతున్నాం. అటువంటిది మనం చేయాలంటే పార్టీకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీరు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులనే ప్రజాప్రతినిధులుగా గుర్తించేటువంటి పద్ధతిని తీసుకురావాలని చెప్పి నేను ఢిల్లీలో 2009 తర్వాత ఓడిపోయినటువంటి క్రమంలో ఢిల్లీ సమావేశంలో ముఖ్యులందరూ కూడా నేను సూచించడం జరిగింది. ఆ సూచన ప్రకారంగానే కేసీఆర్ గారు అదే ఇంకొక 4 రోజులు 5 రోజులు అక్కడనే ఉండి ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అనేటువంటి పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ అనే పద్ధతులు తీసుకొచ్చినప్పుడు అప్పటికే ఒక విధమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు ఒక కుతంత్రం చేయడం జరిగింది. ఏంటంటే దుమ్మాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండపాక మండలాన్ని తీసుకొని ఇటు సిద్దిపేటలో కలపకుండా అటు దుబ్బాకలో ఉండకుండా దాని గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో కలపడం అనేదే నన్ను అమ్ము చేయడానికి, నాకు నష్టం చేయడానికి జరిగినటువంటి విషయంగా నేను ఆత్మలో ఉంచుకొని కూడా బహిర్గతం చేయలేక ఆత్మను చంపుకొని కూడా నేను విశ్వాసంగా ఉండడం జరిగింది. తద్వారా మళ్ళీ అప్పుడు ఆ ఇన్ఛార్జ్ అనే వ్యవస్థ పెట్టినప్పుడు ఇన్ఛార్జ్ వ్యవస్థలో నన్ను మొదలు దుబ్బాక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమన్నప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారిని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇద్దరు శత్రువులైన రామలింగారెడ్డి గారు పార్టీ శత్రువు, నాకు స్వయంగా ముత్తంరెడ్డి గారు ఎదుటి పార్టీ కాంగ్రెస్ పార్టీ శత్రువు. మరి ఇద్దరిని ఎదుర్కోవడం అనేది నేను స్థానికేతరం చేశారు. నన్ను అక్కడ దుబ్బాకల నియోజకవర్గంలో ఉండకుండా గజ్వేల్ నియోజకవర్గంలో నా గ్రామాన్ని కలపడం వల్ల నేను స్థానికేతరం అయిపోయి నేను ఆ విధంగా ఇన్ఛార్జ్గా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎవరైతే ఇన్ఛార్జ్గా చేస్తారో వాళ్ళనే మళ్ళీ శాసనసభ్యులుగా ఇవ్వడానికి ఆ రోజు ఢిల్లీలో ఒప్పందం జరిగింది పార్టీలో. దాని క్రమంగానే నన్ను బొమ్మన్నప్పుడు నేను అక్కడ వ్యతిరేకించిన, నేను పదవుల కొరకు ఆశపడేవాడిని అయితే నేను అప్పుడే పోయి ఏమైనా సరే దుబ్బాకలో జొరబడేవాడిని. నేను పదవుల గురించి కాకుండా పార్టీ గౌరవంగా పడాలి, ఎవరైతే గెలవగలుగుతాం ఎవరైతే చేయగలుగుతాం అనేటువంటి శక్తియుక్తులు కలిగినోడు దానికి ఇన్ఛార్జ్ ఉంచాలని నేనే ప్రతిపాదించిన కాబట్టి దాన్ని బమ్ము చేయకుండా నేను అక్కడ దుబ్బాక పోవడానికి ఒప్పుకోలేదు. రెండోది మళ్ళీ ఒక చిన్న విషయం మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఏది దుబ్బాక తీసుకుపోయి దుద్దడని గజ్వేల్ నియోజకవర్గాలు కొండపాక ఫైట్ చేయలేకపోయారు. అప్పుడు మేము అప్పుడు ఫైట్ కాదు, మాకు అసలు తెలియనివ్వలేదు కూడా వీళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి రామలింగారెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ, ఈ ముగ్గురు కలిసి ఈ నియోజకవర్గ రీఆర్గనైజేషన్లో అసలు నన్ను అప్పుడు ఎప్పుడైతే రామలింగారెడ్డి గారు గెలిచిన నుంచి నన్ను దూరమే పెట్టారు. 2009లో ఓడిపోయిన తర్వాతనే మళ్ళీ నన్ను దగ్గర తీసుకోవడం అడగడం జరిగింది తప్పితే ఆ 4 సంవత్సరాలు నన్ను దూరం పెట్టడం, ఈ రీఆర్గనైజేషన్లో నా సలహా తీసుకోలేదు, నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇవ్వకుండా కేవలం కొండపాక మండలి కనుక ఇటు సిద్దిపేటలో కలిపినా అదే దుబ్బాకలో ఉంచిన భూమిరెడ్డి గారే లీడర్షిప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక కుతంత్రంగా నన్ను దూరం చేయగలిగిన వాళ్ళలో హరీష్ రావు మొట్టమొదటివాడు. ఇంకా మీరేదో నేను ప్రశ్నించే ముందు ఏదో చెప్పాలనుకున్నాను. ఈ విషయంలో ఏంటంటే గజ్వేల్ నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జ్ ఇవ్వమన్నప్పుడు అక్కడ కూడా నేను వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే నేను పదవి ఆశించిన వాడిని అయితే అప్పుడే నేను అవును పోతా నేను అక్కడికైనా చెంగున పోయేవాడిని. కానీ గజ్వేల్ నియోజకవర్గం యొక్క విధానం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పార్టీ వ్యవస్థను గుర్తెరిగినటువంటి వాడిని, నాకున్నటువంటి ఆర్థిక స్తోమత లేక నేను అక్కడికి కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడానికి నేను ఇన్కార్ అయినా కూడా కేసీఆర్ గారే నన్ను ప్రోత్సహించి నీకు అక్కడ బంధుత్వాలున్నాయి, ప్రజలలో నీకు అందరూ పరిచయస్తులు ఉన్నారు, నీకు అసలు నీ ఆర్థిక స్తోమత అవసరం అనుకుంటే నేను ఎంతో నీకు సహకారం చేస్తాననేటువంటి మాటను నన్ను నమ్మించే 2009లో నన్ను అక్కడికి ఇన్ఛార్జ్గా తోలడం జరిగింది. రెండోదన్న ఇప్పుడు మరి ఇన్ఛార్జ్గా జరిగినప్పుడు మరి 2009లో నాకే ఇన్ఛార్జ్, ఎప్పుడైతే ఇన్ఛార్జ్ అనే పదవి పెట్టి అక్కడ శాసనసభ్యత్వం నాకు ఇవ్వాలి కానీ ఆయన ఇవ్వకుండా నన్ను దాటేసేటువంటి పరిస్థితులు మరి మీరు మళ్ళీ క్రమంగా అడిగితే నేను మళ్ళీ. రెండోది ఇప్పుడు ప్రతి పార్టీకి బైలామా అని ఉంటుంది, ఒక రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు బీఆర్ఎస్. అది పాటించకపోయేప్పటికీ ఈరోజు గతి వచ్చింది పార్టీకి. అసలు బైలా లేదు, దానికి రాజ్యాంగం లేదు. కేసీఆర్ చెప్పిందే బైలా, కేసీఆర్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందే బైలా, కేసీఆర్ మాట చెప్పిందే బైలా. కేసీఆర్ మాట కూడా స్వయంగా చెప్పడు అనేది నాకు విశ్వాసం ఉంది. ఏంటంటే వాళ్ళది ఒక కోటరీ ఉంది. వాస్తవం కూడా ఆయన యొక్క ఫామ్ హౌస్లో కానీ ఇంట్లో కానీ
వాళ్ళ రక్త సంబంధీకులకు సంబంధించినటువంటి ఒక కోటరీ ఉంది. ఆ కోటరీలో చేసిందే రాజ్యాంగం, ఆ కోటరీలో చేసిందే చట్టం, ఆ కోటరీలో చేసిందే ప్రభుత్వం. ఇది ఎంతవరకు నమ్మినాం మేమంటే ఉద్యమ కాలంలో నమ్మినాం. కానీ ఉద్యమం వచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నమ్మలేకపోయినాం. అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని కూడా కొద్ది రోజులు ఓపిక పట్టినప్పుడు కూడా అప్పుడప్పుడు కూడా ఏ సందర్భంలో వచ్చినా కూడా మేము అప్పుడప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా కేసీఆర్ గారికి స్వయంగా ముఖం మీద చెప్పడం జరిగింది. కానీ ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆయన వాటిని దాన్ని పట్టించుకోకుండా దూరం చేసిండు తప్పితే దాన్ని ప్రాధాన్యతకు తీసుకోలేదు. రెండోది అన్న, తెలంగాణ ఉద్యమం తర్వాత 2 టర్ములు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఒకసారి టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో కొంత ఓటు శాతం లెక్క కడుతుంటారు కదా, ఇంత 1.5 ఇట్లా ఆ లెక్కన ఏదో ఓటు షేర్లు అటు ఎక్కువగా పోయాయి, ఇటు తక్కువ పడ్డాయి కాబట్టి ఓడిపోయినామని ఒకటి అక్కడ ఒక ఆత్మతృప్తి కోసం అది అన్నారు కదా. నేను ఆత్మతృప్తి కాదు, ప్రజలలోనే మనసులలో ఒక విధమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడంటే టీఆర్ఎస్ పార్టీని తీసి బీఆర్ఎస్ అన్నప్పుడే ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. మేమందరం కూడా గమనించినాం. ఎవరు కూడా ముఖం ముందు చెప్పలేకపోయినారు, చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడానికి ఆయన చేసినటువంటి కుతంత్రం ఏంటంటే, ఎవరైనా ప్రజాప్రతినిధులు కానటువంటి వాళ్ళు పార్టీ ప్రతినిధులే కనుక రేపు పార్టీ ప్రాధాన్యత పదవులలో పెడితే రేపు ఈ పార్టీ మార్చడానికి ఒప్పుకోరని చెప్పి ఆయన పార్లమెంటు మెంబర్లను, శాసనసభ్యులను, శాసనమండలి సభ్యుల్ని జిల్లా ఇన్ఛార్జీల పార్టీ ఇన్ఛార్జీలను నిర్ణయించిండు, జిల్లా ఇన్ఛార్జీలను నిర్ణయించిండు. ఆ నిర్ణయించే ఒకే రోజులో అందరి ప్రజాప్రతినిధులు వాళ్ళే, పార్టీ ప్రతినిధులు వాళ్ళే. ఇక కేసీఆర్ చెప్పినటువంటి మాట విననివాడు ఎవడుంటాడు? పార్టీ మారుద్దామంటే మారుద్దాం అన్నాడు. ఇది ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. అందులో నేను బాటంగా వ్యతిరేకించిన వాడిని నేను. ఇది కనుక ఇది వ్యతిరేకించడం తప్పు, బీఆర్ఎస్ పార్టీ అనేది తప్పు, ఇది టీఆర్ఎస్ పార్టీకి ఉన్న గౌరవం పోతుంది అనేటువంటి మాటను నేను వ్యక్తం చేయడం వల్లనే నన్ను ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు సోషల్ బైకాట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నన్ను పార్టీలో. రైట్. రెండోది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత దిద్దుబాటు చర్యల్లో తీసుకోవాల్సిన సమయంలో ఎంపీ సీట్లలో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కొన్ని 4 సీట్లేమో అక్కడ ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇక్కడ ఒక చరిత్ర గల్ల బీఆర్ఎస్ పార్టీకి 0% రావడానికి ప్రధానమైన కారణం ఎక్కడ ఉండొచ్చు? పార్లమెంట్ ఎన్నికల్లో. అసలు పార్లమెంట్ ఎన్నికలనే కాదు, శాసనసభ ఎన్నికలనే వస్తుంది అనేటువంటి విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటి భయం కూడా ఉండే. కానీ కార్యకర్తల యొక్క పట్టుదలంతో ఈ పార్టీలో జరుగుతున్నటువంటి కుతంత్రం తెలుసుకున్నటువంటి కార్యకర్తలు కొందరు, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి కుతంత్రం తెలుసుకున్నటువంటి కొంతమంది చాలామంది పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అనే విశ్వాసంతో అరే మళ్ళీ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామనేటువంటి పట్టుదలతోని కొంత పనిచేయడం వల్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పార్టీ వ్యవహారాలు ఎటు పోతున్నాయి, ఈ పార్టీ ఎటు నడుపుతుంది అనేటువంటి తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం వెనుకంజ వేయడం వల్ల ఈ శాసనసభ రిజల్ట్ రావడం జరిగింది. ఆ శాసనసభ రిజల్టే ఇక మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే వరకు ఇప్పుడే ఇక్కడ ఓడిపోయినటువంటి వాళ్ళు ఇంకేం చేసి పెడతారు వీళ్ళు. అప్పుడు తెలిసిపోయింది ఏంటంటే ఇది ప్రజల పార్టీ కాదు, ఇది వాళ్ళ ఒక కుటుంబ పార్టీ అనేది మీద మన పార్లమెంట్ ఎన్నికలలో తెలిసిపోయింది. పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు గ్రహించింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇది ప్రజాస్వామ్య పార్టీ కాదు, ఇది కేసీఆర్ గారి యొక్క కుటుంబం అనాలన్నా వాళ్ళ రక్త సంబంధికుల పార్టీ అనాలన్నా అనేదాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టి పార్లమెంట్లో ఓడిపోవడం జరిగింది. సరే, ఇది కుటుంబ పాలన అంటుంది కదని మీరు కాంగ్రెస్లో చేరిర్రు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. అవును. ఒక రకంగా చూస్తే ఇది రెడ్డి పరిపాలన అని అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పరిపాలన ఒక మాట చెప్పాలంటే ఈ గ్రామాలలో కుల వ్యవస్థ అనేది ఇప్పటి నుంచి పుట్టినది కాదు, ఇప్పుడు పుట్టింది కాదు. మన తాతలు ముత్తాతల నుంచి కూడా బహుశా నేనేమనుకుంటా అంటే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏది వృత్తుల పరంగా కులాలు ఏర్పడ్డాయి అని అంటే కొంతమంది సమాజ సంఘ సంస్కర్తలు ఇది తప్పంటారు. కొంత నడవడి వల్ల కులం వచ్చిందని ఇంకేదో వచ్చింది దానికి నేను డిస్కషన్ చేయడానికి నేను అంత మేధావిని కాదు. కానీ ఒకే మాట చెప్పాలంటే రెడ్డిలలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పెద్దరికంగా ఉన్నటువంటిది వంశపారంపర్యంగా కానీ దాని యొక్క కాలం ప్రకారంగా కానీ వస్తున్నటువంటి క్రమం. ఆ క్రమంలో నాయకత్వం చేసేటువంటి లక్షణాలు రెడ్డిలకు ఎక్కువగా ఉన్నాయి. కానీ రెడ్డిలకే ఉన్నది అని అనుకుంటే నేను చిన్నగా ఉదాహరణ చెప్పగలుగుతా. స్వతంత్రం వచ్చిన తర్వాత రెడ్డిల ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అక్కడక్కడ తగ్గకపోవచ్చు కానీ క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అది ఎక్కడ తగ్గిందంటే ఉదాహరణ కూడా చెప్తాను మీకు. మన మెదక్ జిల్లాలో దొంగల ధర్మారం అనే ఒక విలేజ్ ఉంది.
అది మొత్తం రెడ్డిలు డామినేట్, ఒక కనీసమైనా కానీ ఒక 100 మంది రెడ్డిలు ఉన్నటువంటి కుటుంబం. అందరూ కూడా ఆర్థిక మంచి తెలివికల కుటుంబం. అయినా కూడా ఆడొక ముదిరాజు పెద్ద మనిషినే 15 సంవత్సరాలు యునానిమస్గా సర్పంచ్ చేసుకున్నారు వాళ్ళు. ఇక కుల వ్యవస్థ ఎక్కడ ఉందండి? మన దగ్గరనే చూద్దాం. మన అంకిరెడ్డిపల్లె గ్రామంలో జనరల్ సీట్లో రేకుల రాజిరెడ్డి గారని ఆయన పోటీ చేస్తే ఆయన మీద మన మార్క్ అనే పాపం ఎస్సీ కులస్తుడు ఆయన గెలవడం జరిగింది. కుల ప్రాధాన్యత ఎక్కడుందండి ఓట్లలో? ప్రజలలో మనసులో చుచ్చుకోబోయినటువంటి వాడు ప్రజలలో గౌరవం పొంది నాయకులైన తప్పితే కులతత్వం మీద నాయకులైనటువంటి వాళ్ళు లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రజలకు పని కల్పించేవాడే ప్రధానమైనటువంటి వ్యక్తిగా గౌరవించారు. ఈ గ్రామాలలో ప్రజలకు ఎవరు కలిగించారంటే వ్యవసాయం చేయడానికి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు వంశపారంపర్యంగా రెడ్డి కులస్తులు ఎక్కువ ఉన్నారు. వేరే దగ్గర 300 వాళ్ళు ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం రెడ్డిలే వ్యవసాయంగా వృత్తి కలిగిన వాళ్ళు కనపడతారు. వాళ్ళు ఆదరణగా ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ పలుకుబడితోనే వాళ్ళు ప్రజా జీవితంలో రాగలిగారు, నాయకులు కాగలిగారు. అంతకంటే ఇంకేం లేదు అక్కడ. అంటే రెడ్డిలో ఎవరైనా మీరు అన్నట్టుగా ఏ క్యాస్ట్ వ్యక్తి అయినా ప్రజల్లోకి ప్రజాసేవ చేయడానికి ముందుకెళ్తే తప్పకుండా ఆదరిస్తారు. కానీ ఒకే కులము అంటూ ప్రాధాన్యత ఏం లేదు. రెండోది, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండబోతున్నారు. మంచి ప్రశ్న అడిగారు నన్ను. నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎందుకు చేరినావు అనేటువంటి మాట్లాడితే ఇంకా మంచిగా ఉండేది. దానికంటే కాంగ్రెస్ పార్టీలో చేరినావు ఎందుకు అని అంటే, నేను నిజంగా చెప్పాలంటే దీని మీద ఒక మాట నేను చెప్తానంటే, నాకు ఎప్పుడైతే శాసనసభలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు దూరం పెట్టినరో, అసలు టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీని పెట్టినాడే మేము నైతిక హక్కును కోల్పోయినా. నేను నిజంగా నైతిక హక్కును కోల్పోయినా. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కనపడుతున్నారు అంటే ఆనాడు తెలంగాణకు వ్యతిరేకించినటువంటి వాళ్ళే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కనపడుతున్నారు. వాళ్ళ ముందు మేము నిలబడడానికి తలవంచుకొని నిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేమైనా ఎక్కువ మాట్లాడితే మేమే పార్టీ నడిపినటువంటి వాళ్ళం, కేసీఆర్ మేము ఉండడం వల్లనే పార్టీ ప్రభుత్వం నడుస్తుంది అనేటువంటి గొప్పతనం చెప్పి మమ్మల్ని చిన్నతనం చేసేటువంటి పరిస్థితి రావడం వల్లనే నాకు మనసు విరిగి అవకాశం వచ్చినప్పుడు బయటకు పోవాలి, కానీ ఇప్పుడే ఉరికిపోతే బాగుండదని కొంచెం వేచి చూసినటువంటి క్రమంలో మీకు ఇప్పుడు కూడా ఈ సందర్భంగా మీరు అడిగినటువంటి మాటకు నేను నా కడుపులో ఉన్నటువంటి మాటను చెప్పక తప్పదు. ఒకరోజు కేసీఆర్కి ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో 2011లో సమ్ డేట్ నాకు అక్కడ యాది లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని విలీనం చేయమంట, మన పార్టీని విలీనం చేయమంటుంది, మనం చేద్దామని నా మీద క్వశ్చన్ వేసినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సిందే అన్నటువంటి మాటను నేను జవాబుగా చెప్పడం జరిగింది. ఆ జవాబు చెప్పినటువంటి దాన్ని నన్ను అక్కడ ఉన్నటువంటి పెద్దలు బయట పేపర్లలో రాపిచ్చి భూమిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటుండని కూడా నన్ను బదనాం కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో, మన గజ్వేల్ నియోజకవర్గంలో. అయినా కూడా నేను దాన్ని భరించిన. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి తెలంగాణ అనేది నేను ఇప్పుడు ఆ రోజు నేను కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించిన ఏంటంటే ఆయనకి ఉద్యమంతో పాటుగా తనకు పదవిని సంపాదించుకోవాలనే కాంక్ష ఉంది తప్పితే అదేదో మనం తెలంగాణ సాధించుకోవాలన్నటువంటి పట్టుదలతో పాటుగా దాన్ని మళ్ళీ మలుచుకొని ప్రభుత్వాలను సాధించుకోవాలనేటువంటి ఒక ఆశయం ఉన్నది అనేటువంటిది నేను ఆనాడే గ్రహించిన ఆయన తత్వాన్ని. కానీ ఆ తత్వాన్ని గ్రహించినప్పుడు మరి ఇప్పుడు గౌరవం నాకు కాంగ్రెస్ మీద ఉండాలన్నా బీజేపీ మీద ఉండాలన్నా మీరే చెప్పండి. అవునండి, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. మరి నేను విశ్వాసంగా కేసీఆర్ ఎంబడి కొట్లాడినటువంటి వాడిని, తెలంగాణ కొరకే కొట్లాడినా కానీ నా పదవి కొరకు నేను కొట్లాడలే. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు అవగౌరవం చేయాలి? నాకున్నటువంటి కాలంలో అనుకోనే ఒక మాట కాంగ్రెస్ పార్టీ కూడా పోదామనేటువంటి ఆలోచన నాకు రావడం జరిగింది. ఒక్కటి అన్న, పార్టీలో ఉన్నంతసేపు ఆ నాయకుడిని పొగిడినటువంటి వ్యక్తులు పార్టీ మారిన తర్వాత విమర్శలు చేస్తుంటారు. ఆ త్రోవలో మీరు ఉండలేదనుకోవచ్చా? వాస్తవమైనటువంటి మాట. నేను ఒకనాడు పార్టీలో పోయినటువంటి వ్యక్తిని విధానం మీద నేను వ్యతిరేకించుతా, కానీ నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను విమర్శించాను. నేను ఇప్పుడు చెప్పినటువంటి మాట కూడా అదే కదా. నేను విధానం మీద వ్యతిరేకించిన. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ ఇస్తా అన్నదో కలపాల్సిందే అనేటువంటి మాటను నేను స్వచ్ఛందంగా చెప్పినట్టే దానికి ఉదాహరణ. నాకు నా ఏదో ఒక పార్టీ నడుపుతున్నటువంటి వాడిని గౌరవం పొందాలనో, లేకపోతే నా ఆత్మకేదో నాకేదో గౌరవం దక్కుతుంది అన్నటువంటి మాట నేను పక్క పెట్టలేదు. నా ఆత్మవిశ్వాసంతో నేను చెప్పగలిగినటువంటి వాడిని. ఎప్పుడైనా కూడా ఏ పార్టీ నాయకుని దగ్గరైనా పార్టీలో అయినా నేను ఆత్మవిశ్వాసంతోనే ఉంటా, కానీ ఆత్మను చంపుకొని ఉండ. నాకు ఎప్పుడైతే ఆత్మను నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కల్పించినరో ఈ పార్టీలో ఉండకూడదు అని
నిర్ణయం చేసుకున్నా. మరి ఇంకో పార్టీని అయితే ఎన్నుకోవాలి కదా. భగవంతుడు ఇచ్చిన కాడికి విజ్ఞానం ఉంది, ప్రజలలో గౌరవం ఉంది, మళ్ళీ నాకు దేవుడు ఇచ్చిన కాడికి ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. వయసు మీద పడుతున్నా ఆరోగ్యం మంచిగా ఉంది. అరే ఇంకో పార్టీకి సేవ చేసి కూడా నేను ఎందుకు ధరించకూడదు, ఇంకో వృత్తి అయితే నాకు రాదు కదా అని అనుకునే నేను. మీరు ఆశ్రయించిండ్రా, ఆహ్వానించిండ్రా వాళ్ళు? నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే ఇక పార్టీలో ఉండకూడదు అనేది నేను అక్కడక్కడ వ్యక్తీకరించిన. నేను ఇక కేసీఆర్ యొక్క నాయకత్వంలో నేను ఉండదలుచుకోలేదని, కేసీఆర్ నాయకత్వంలో నాయకులకు కూడా నేను ముఖం ముందు చెప్పేసిన. నేను దాచుకొని చెప్పలేదు, ప్రజలలో చెప్పలేదు. ప్రజలలో బాటంగా చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ పెట్టినాడే ఇక మనకి టీఆర్ఎస్ పార్టీకి గౌరవం పోయింది కాబట్టి ఇక కేసీఆర్ నాయకత్వంలో ఉండడం నాకు ఇష్టం లేదన్నట్టు మాట చెప్పిన. కానీ దాన్ని దాటుకోవడానికి ఇంకొక తొవ్వ అయితే దొరకాలి కదా మరి నాకు. ఆ తొవ్వ కొరకు వేచి చూసినప్పుడు కూడా శాసనసభ ఎన్నికలలో ఆ తొవ్వ నాకు కనిపడలే. ఒక మాట చెప్పాలంటే పెంచిన చెట్టును కొట్టేసి బయటకు పోవడం ఇష్టం లేదు, ఇంకా పెరుగుతుందా అనేటువంటిది చూసిన. శాసనసభకు కూడా నేను కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేసినప్పుడు నేను తను పిలిపించుకొని చేసుకోవాలన్నా నేనే పిలిపించుకొని పోయి కూడా నేను సపోర్ట్ చేసినటువంటి క్రమంలో నేను ఆశించినటువంటి ఆశ రాలేదు. నాకు మనసులో ఏ అనుమానం అవుతుందో ఆ అనుమానం ప్రజలు దాన్ని అప్పచెప్పారు. ఇక అప్పచెప్పినప్పుడు ఆ పార్టీలో ఇక ఉండడం పనికిరాదు అని కొద్ది రోజులు వేచి చూసినటువంటి సందర్భంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత నిజంగా కూడా ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారు ఒకసారి ఆయన 2 గజ్వేల్ నియోజకవర్గంలో పార్లమెంటుకు శాసనసభకు రెండింటికి పోటీ చేస్తా అన్నప్పుడు ఈ రెండింట్లో ఏదో ఒక పదవి నేను రాజీనామా చేయాల్సి వస్తే ఆ పదవిలో నేను పూరిస్తా అని చెప్పినప్పుడు నేనేం ఆశించిన అంటే ఇప్పుడు ఈ పార్లమెంటు కూడా నాకు ఇవ్వకపోతే నాకు ఇస్తే తప్పే ఉంది. నా దగ్గర డబ్బులు లేవు నిజమే, కానీ పార్టీలో ఒకనాడు డబ్బులు లేనటువంటిది ఇలా 1200 కోట్ల రూపాయలు మురిగి సత్తున్నాయి. అందులో నా ఆశ ఉంటే నాకు పిలిచి చేయకపోతాడు అది చూద్దాం. ఎందుకంటే ఎవరి మీద విశ్వాసం లేదు. హరీష్ రావు అసంటి వాడు కూడా పార్లమెంటుకు నిలబడటానికి కూడా అధైర్యపడ్డాడు. నేను నీకు ఈసారి ఖచ్చితంగా చెప్తా, నేను ముఖం ముందర చెప్పిన, ఒకవేళ కనుక ఈ పార్లమెంట్ సీటు కనుక రావాలని అనుకుంటే హరీష్ రావు గారు మీరే పోటీ చేయండి, మీరు పోటీ చేయకపోతే ఈ పోటీకి రాదని చెప్పిన. మరి నేను చెప్పినటువంటి వాడిని తెలంగాణ భవన్లో డబ్బులు అవుతున్నాయి, నా దగ్గర డబ్బులు లేదు, నాకు విజ్ఞానం ఉంది, నేను 7 నియోజకవర్గాలలో ఏ గ్రామంలో అడుగుపెట్టినా కూడా హూ ఇస్ అంటే ఈజ్ ఏ భూమిరెడ్డి ఆఫ్ మర్పాడుగా అని చెప్తారు నన్ను. మరి అంత గుర్తింపు నాకు ఉన్నప్పుడు నువ్వు డబ్బులు పెడితే తప్పే ఉండాలి. మరి నువ్వు ఏ త్యాగం నాకు చేయనప్పుడు నీ త్యాగం ఎందుకు, నీ పార్టీ ఎందుకు, నీ స్నేహితం ఎందుకు అని కొద్దిగా ఆత్మ వంచనగా నేను భావించే పార్టీకి రావడం జరిగింది. దీన్ని ఎదుటి పార్టీ వాళ్ళు గ్రహించుకున్నారు. ఏంటంటే ఇక పార్టీలో మనగాడిగేటట్లు లేడు, ఏం చేద్దామని అనుకున్నప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నాకు ప్రపోజల్ పెట్టడం జరిగింది. నాకు ప్రపోజల్ పెట్టిన తర్వాత నేనే ఆ పార్టీలో ఆశించిపోయినామంటే నేను ఈ వయసులో ఏం ఆశించిపోతా. నేను ఏ కష్టం అయితే చేసి ఒక 22 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీకి నేను సేవ చేసినటువంటి దానిలోనే నాకు పార్టీ గౌరవం దక్కలేదు. ఇక ఇంట్లోనే దక్కుతాయి అనుకుంటే కనీసం వ్యక్తిగత గౌరవం ఉంటుంది. నిజంగా కూడా నాకు నచ్చింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని చెప్పినటువంటి విషయాలను నేను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాను. వీళ్ళు కూడా ప్రజాయోగ్యమైనటువంటి విషయాలనే చెప్తుండ్రు కాబట్టి ఇది కూడా వీళ్ళు ఆచరించేటువంటి పద్ధతి ఉంది, మనం ఎందుకు అనుసరించుకోగలదని చెప్పి నేను దాన్ని పోదామనే ఆలోచనతోనే నేను ఉన్నప్పుడే నన్ను వాళ్ళు గ్రహించుకొని నన్ను ఆకర్షించుకోవడం జరిగింది. అక్కడ మీకు ఆహ్వానం అందింది. రైట్. రెండోది ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం పూర్తి చేసుకుంది కాంగ్రెస్. మీరు వెళ్ళి కూడా సుమారుగా 6 మాసాలు దాటిందా మీరు పార్టీలోకి వెళ్ళి? ఎక్కువ కావచ్చు, ఎక్కువైంది కదా. ఎక్కువైంది. ఎట్లా కనిపిస్తుంది బేరీజ్ వేసుకుంటే మనము 2 పార్టీలకు బేరీజ్? చాలా స్పష్టంగా నాకు నిజంగా చెప్పాలంటే నియంతృత్వ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, నియంతృత్వ పార్టీ కాదు, స్వతంత్రమైనటువంటి పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే గాంధీ భవన్లో ఏదో కొట్లాడుకుంటారు, ఒకరి మీద ఒకడు విమర్శించుకుంటాడు, ఏ ఊళ్ళో 2 గుంపులు పెట్టుకుంటారు అని అనుకుంటారు. కానీ టీఆర్ఎస్ పార్టీలో అంతకంటే ఎక్కువ తత్వాన్ని పోషించారు, కానీ దాన్ని ఎవడు బయటకు చెప్పుకోలే. కానీ ఇక్కడ స్వతంత్రంగా మాట్లాడుకుంటారు కాంగ్రెస్లో. కానీ పార్టీ ఇష్యూ వచ్చింది అని అంటే అందరూ ఒకటవుతారు, పాఠంగా విమర్శించుకుంటారు వ్యక్తిగతంగా. ప్రజల విషయం వచ్చినప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఏకతాటిగా మెదులుతారు, ఒకే జెండా కింద పనిచేస్తారు, ఒకే తాటి మీద పోతారు, ఒకే తొవ్వలో పోతారు. ప్రజాస్వామ్యం భారీగా ఉంటుంది. తప్పకుండా. ఈరోజు జనంలో ఏమనుకుంటారంటే ఇక కాంగ్రెస్ పార్టీ బలహీనం అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏదో పట్టగడుతుంది అనేటువంటి ఆశలో ఉన్నట్టుగా
చెప్పుకుంటారు తప్పితే మీరు ప్రజలలో చెవులు పెట్టినండి సైలెంట్గా ఉన్నారు, ఏం చెప్తలేరు. జనం ఎట్లా ఉందంటే ఎట్లా ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏముంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్తారు, కానీ విమర్శిస్తలేరు, ఏం చేస్తలేరు. ఇక వీళ్ళు ఇప్పుడు ఏం చెప్పుకుంటారంటే ఒక్కొక్క మాట, ఈ అప్పులు మాఫీ చేయలేదని, ఈ రైతు బంధు ఇవ్వలేదని, ఇంకో ఏదో ఇవ్వలేదని చెప్తాను. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఏదైతే గ్యారంటీ అనే స్కీములు ఉన్నాయో దాన్ని ఎట్లా వక్రీకరిస్తారంటే ఏదో 420 అని వక్రీకరిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. ఇక నేను టీఆర్ఎస్ అనేవాళ్ళని, బీఆర్ఎస్ నాయకులు. 420 అంటే ఏంటంటే ఒక మనిషిని దోకాదాయి కేసు అన్నట్టు, అది చీటింగ్ కేసు. అది ఆ 420 నిజంగా బీఆర్ఎస్ లెక్క వర్తిస్తుంది, 420 కాంగ్రెస్కి వర్తించదు. ఆ 420 సెక్షన్ అనేది ఇవాళ ఎవరైనా ప్రజా జీవితంలో ప్రజలలో ప్రజావాణిలో పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ మీదనే ఆ 420 వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అంటే చెప్పింది చెయ్యనటువంటి వాళ్ళు నిజంగా కేసీఆర్ ఇప్పుడు చేసిండని బాగా చెప్తున్నారు. ₹1,00,000 రుణమాఫీ ఇచ్చిండని ఇవాళ బ్యాంకులలో లెక్కలు తీస్తే కనపడుతుంది ఎవరెవరికి ఇచ్చిండని. దానికి నేనే సాక్ష్యం అండి. ₹50,000 వరకు కూడా మాఫీ కాలేదు, నువ్వు ఎక్కడ ₹1,00,000 ఇచ్చినవండి? ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో లేవు, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నిన్ను విమర్శించలేదు. ఇలా బయటకు వచ్చినాక ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు? నువ్వు మొన్న ఎన్నికలకు పోయే ముందు అంటే 2023లో నువ్వు ఎన్నికలకు పోయే ముందు రైతు బంధు అని వేసినావు. ఎంతమందికి వేసినావండి? నువ్వు వచ్చిన తర్వాతనే మళ్ళీ అది పూరించారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నువ్వు ఏదైతే రైతు బంధు బాకీ పెట్టిపోయినావో ఆ బాకీని వీళ్ళు ఇలా పూరించిండ్రండి. అది తెలుసుకుంటే ప్రజలకు తెలుస్తలేదా? కానీ ఇది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత వెనకబడతారు. ఎంతైతే చెప్పినరో అంత లెక్క తీసుకొని పోయి ప్రజలలో చెప్పడం అనేది ప్రచారం చేయడం లేదు. ఈ ప్రచారం చేసే వరకు పార్టీ ఆర్గనైజేషన్ చేసి ప్రచారంలో పోయే అవసరం ఉంది. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ కూడా నేను ఒక కార్యక్రమాన్ని బట్టి నేను దాన్ని సూచిస్తాను అనుకుంటాను. రేపు భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి హోదాలో ఉండే అవకాశం మీకు ఏమైనా రేవంత్ రెడ్డి కల్పించే అవకాశం ఉందా? నేను కల్పించమని అడగా ఇస్తే తీసుకోకూడదు. నాకు ఏ పార్టీలనే బాధ్యత అప్పచెప్పమని అడుగుతున్నా తప్పితే నాకేదో నామినేట్ పోస్టులు ఏంటి, నాకేదో పోస్టులు ఏంటని నేను అడగడం లేదు. అడిగే హక్కు కూడా నాకు లేదు, అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను ఆ పార్టీకి ఏం చేసినా అని చెప్పి నేను అడగాలి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నామినేటెడ్ పదవులు వాళ్ళ అర్హులు కానీ నేను అర్హుని కాదు. నేను ఒక 4 సంవత్సరాలు ఆ పార్టీకి ఆ పార్టీ విధానం మీద సేవ చేస్తే ఆ పార్టీ గుర్తింపు వచ్చి నాకు ఆ పదవులు అప్పచెప్తుంది. అప్పుడు నేను సంతోషపడతాను. మడుపు భూమిరెడ్డి గారి నుంచి చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా కేసీఆర్ గారికి చాలా సన్నిహితం, ఒక ఆత్మీయ మిత్రుడుగా ఉన్నటువంటి భూమిరెడ్డి గారి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, నాయకత్వం ఏం చేసే బట్టిగా వారికి ఆత్మగౌరవం దెబ్బతింది, కాంగ్రెస్ పార్టీలో ఆయనకి సముచిత స్థానం దక్కే అవకాశం ఉందా, లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న ఒక అభిమానంతో మున్ముందు కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమాలకు ఆయన రూపకల్పన చేయబోతూ ఉన్నాడు, ఇవన్నీ మళ్ళీ వచ్చే ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి వై న్యూస్, మన న్యూస్.